హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మీరందరూ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న న్యూస్ వచ్చేసింది. సో ఈసారి ఎలిమినేషన్ ఎవరు అంటే ఎలిమినేషన్లో బీభత్సమైన టెస్టులు. లాస్ట్ మూమెంట్లో కూడా నబిల్ కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు అని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా చూస్తే నిజంగానే అఫీషియల్ ఓటింగ్లో చాలా అంటే చాలా చేంజెస్ జరిగాయంట. నిన్న ఒక్క రోజులోనే గజిబిజి గందరగోళం ఆ రేంజ్లో రియాక్ట్ అయ్యారంట. ఎవరిని ఎలిమినేట్ చేస్తారు ఏంటి, అసలు మామూలు పిచ్చెక్కించడం కాదు. సో మొత్తానికైతే మనకు వచ్చిన ప్రకారంగా ఈసారి మనం ఎవరు ఎలిమినేషన్ అనుకుంటున్నారు? సో మీరు అనుకున్నట్టుగానే ఎలిమినేషన్ అయితే జరిగిందా అని అంటే, సో ఓటింగ్ పరంగా లీస్ట్లో ఉన్నది ఎవరు అనేది ముందు నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ అఫీషియల్ ఓటింగ్లో చాలా చేంజెస్ జరిగినాయంట, అప్ అండ్ డౌన్స్ అనేది. సో మొత్తానికి బిగ్ బాస్ కాల్ తీసుకున్నాడా అని అంటే అలా అని చెప్పలేము. బట్ అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా షార్ట్గా ఫినిష్ చేస్తాను. సో ఈసారి 12th వీక్ ఎలిమినేట్ అయిన క్యాండిడేట్ ఎవరు, కంటెస్టెంట్ ఎవరు అని అనుకుంటున్నారు కదా. అంతకంటే ముందు ఆ కంటెస్టెంట్ని ఎలిమినేషన్ చేయడం వెనుక బిగ్ బాస్ ఏమైనా ప్లాన్ చేసిందా, ఒక విన్నర్ని చేయడానికి నిఖిల్ కోసమే తనని ఎలిమినేట్ చేశారని అంటే అది కొంతవరకు కనిపిస్తుంది అనమాట. సో మొత్తానికైతే ఫైనల్గా మీకు చెప్పాల్సిన మ్యాటర్ ఏంది, ఏమీ లేదు అక్కడ. సో క్లియర్, యష్మి గౌడ ఈజ్ ద 12th వీక్ ఎలిమినేట్ అయింది. హౌస్ నుంచి బయటకు వచ్చే కంటెస్టెంట్ ఎవరు అని అంటే యష్మి గౌడ. ఇది రాసి పెట్టుకోరా సాంబా అన్నట్టుగా. సో మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా చెప్తున్నాను. బట్ ఇంకా ముందే వచ్చింది, అయినా కూడా ఇంకా కన్ఫర్మేషన్ అనేది రాకుండా ఎందుకులే అని చేయొద్దు అని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఎలా అయిపోయిందని అంటే చాలా షార్ప్గా అప్డేట్లు అయితే ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఇవ్వలేకపోతాం కాబట్టి, సో ఇంటికాడ ఉన్నప్పుడైనా కొంచెం అప్డేట్లు అనేది ఫాస్ట్గా ఇవ్వాలని అనుకొని వీడియో చేస్తున్నాను. సో 12th వీక్ యష్మి గౌడ ఇస్ ద ఎలిమినేటెడ్. సో ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. సో పృథ్వీ సేవ్ అవుతాడు అని చెప్పేసి అన్నాం కదా. సో ఓటింగ్ ఆర్డర్లో చాలా చేంజెస్ జరిగినాయి. సో నిజంగానే నబిల్ డేంజర్ జోన్లోనే ఉన్నాడు అని అంట. సో మీరు అనుకున్న రేంజ్లో ఓటింగ్ అయితే నబిల్కి పడట్లేదు. సో నబిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హట్ అవ్వకండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఆయన్ని వీళ్ళు ఎవరో ఏదో చెప్పారని కాదు, కొంత చేంజెస్ అయితే చాలా జరుగుతున్నాయి. అండ్ పిఆర్ స్టంట్లు ఎక్కువ అవడం వల్ల ఇది జరుగుతుంది. సో ఈ టాపిక్ వదిలేయండి, యష్మి గౌడ ఎలిమినేషన్ గురించి మాట్లాడదాం. సో యష్మి ఉండడం వల్ల నిఖిల్కి ఏమన్నా ఎఫెక్ట్ పడుతుంది అంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నిఖిల్కి ఏదైతే ఇప్పుడు వీళ్ళ గ్రూప్ గేమ్ అనేది కే గ్రూప్ అని ఎలా క్రియేట్ అవ్వడానికి మేజర్ పాయింట్, మేజర్ థింగ్ ఏంటి అని అంటే పృథ్వీ యష్మి వీళ్ళిద్దరు ఉండడం వల్ల, వీళ్ళిద్దరు వల్లనే ఎక్కువ ఆ ప్రొటెక్షన్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది. ఆ గ్రూపిజానికి ఏమంటారు ఆయువు పోసినట్టుగా అనిపించింది అనమాట. సో గ్రూప్ గేమ్ వల్ల ఈ గ్రూప్ గేమ్ క్రియేట్ అయింది. క్రియేట్ అవ్వడం వల్లనే ఇదంతా రచ్చ జరిగింది. కే వర్సెస్ టీ అన్నట్టుగా తయారైంది. సో అలాంటిది ఈసారి ఏమన్నా అటు ఇప్పుడు ఇంపాక్ట్ అనేది పృథ్వీ కంటే ఎక్కువ యష్మి విషయంలోనే జరుగుతుంది. యష్మి వల్లనే ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ అయింది కూడా. ఆ గ్రూపిజానికి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కూడా యష్మినే. తర్వాత దానికి ఆయువు, ఆద్యము, సపోర్టు అన్నీ చేసింది పృథ్వీ. ఇది క్లియర్. సో ఎప్పుడు జరగంది ఈ సీజన్లోనే జరిగిందని అంటే మెయిన్ రీజన్ వీళ్ళే కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడిక్కడే తిరుగుతుంది కాబట్టి టాపిక్ అక్కడ రేజ్ అయిపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా నిఖిల్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ని రోజులు నిఖిల్ ఉన్నప్పుడు నబిలు, మన యష్మి ఉన్నప్పుడు నిఖిల్ వీళ్ళిద్దరూ ఎప్పుడూ నామినేషన్లో ఒకేసారి ఉన్నది చాలా తక్కువ సార్లు అనమాట. తక్కువ సార్లు అంటే చాలా తక్కువ సార్లు, చాలాసార్లు లేరు అనుకుంటే. ఎప్పుడో ఒక్కసారి ఏమో ఉన్నారు, మిగతా టైంలో ఆయన ఉన్నప్పుడు ఈమె ఉండదు, ఈమె ఉన్నప్పుడు ఆయన. అలా నిఖిల్ ఫ్యాన్స్ సేవ్ చేశారంటే ఖచ్చితంగా సేవ్ చేశారని చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే చాలామంది చెప్పే విషయాలే చాలామందికి అర్థమైంది. ఎటు చూసినా కూడా ఇప్పుడు మాట్లాడింది ఇంత కొద్దిసేపు అయ్యేసరికి దాన్ని మార్చేస్తూ ఉంటుంది. ఈ ఫ్లిప్పింగ్ అనేది ఆ రేంజ్లో చేస్తూ ఉంటుంది. అండ్ మేజర్గా ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోయేది, ఇంపాక్ట్ క్రియేట్ అయితే ఏంటి అని అంటే సో మేజర్ థింగ్ ఏంటంటే ఓటింగ్ వైజు అండ్ నిఖిల్కి అండ్ ఎక్కడన్నా మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పటికే చాలా నెగిటివిటీ వచ్చేసింది ఈ వీక్ అంతా. ఎక్స్ హౌస్మేట్స్ వచ్చేసి నామినేట్ చేసినప్పుడు రచ్చ చేశారు. ఈ ఇష్యూ మీద పెద్దగా అదైంది. తర్వాత యష్మి రియలైజ్ అయినా కూడా అది నిఖిల్కి పాజిటివా నెగిటివా వదిలేయండి, కానీ ఎక్కువ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది కంటిన్యూషన్లో ఉన్నప్పుడు, హౌస్లో ఉన్నప్పుడు మాట్లాడుకున్న ఏదైనా ఉన్నా అరే ఇంత జరిగినప్పుడు మనకే అనిపిస్తుంది, ఇంత జరిగినప్పుడు మళ్ళీ వెళ్ళి ఎలా మాట్లాడుకుంటారు ఏంది, ఇలాంటివన్నీ ఇష్యూస్ జరుగుతాయి. సో ఆ ఇష్యూలు జరిగినప్పుడు అనవసరంగా ఇంకొక బ్లేమింగ్ అనేది పెద్దగా అయిపోతుంది.
సో విన్నర్ దగ్గరికి వచ్చే టైంలో ఇంత నెగిటివిటీ అవసరం లేదనుకొని యష్మిని తీసేశారా అంటే అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ ఓటింగ్లో కూడా లీస్ట్లోనే ఉంటుంది అని అనుకుంటున్నాను నేనైతే. సో బాటంలో అయితే బాటమ్ 2లో అయితే ఈమెనే ఉంది కాబట్టి కొంచెం ఆలోచించడానికి యష్మికే ఛాన్స్ ఉంది. పృథ్వీకి నిన్న చాలా చేంజెస్ జరిగినాయంట, ఆయన ఓటింగ్లో బీభత్సమైన వేరియేషన్స్ కనిపించినాయి అనేది తెలిసింది. బట్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారంగా అయితే సింగిల్ ఎలిమినేషనే. సో డబల్ ఎలిమినేషన్ లేదు సింగిల్ ఎలిమినేషన్లో. సో ఇప్పటికి కూడా చెప్తున్నాను అదే స్టాండ్ అయినట్టుగా. సో నబీల్ లాస్ట్లో సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, బాటమ్ 2లో పెట్టే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. ఇంకా అప్డేట్ అయితే రాలేదు కంప్లీట్గా. యష్మి ఎలిమినేషన్ అనేది మాత్రమే మనకు కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. బట్ చూడాలి, ఎలిమినేషన్ అనేది ఈవినింగ్ అవుతుంది. బట్ అప్డేట్ అయితే మీకు ముందే ఇవ్వాలని చెప్పేసి చెప్పాల్సి వచ్చింది, చెప్తూ ఉన్నాము, అంతకుమించి ఇంకేమీ లేదు. సో మొత్తానికి ఆల్ ది బెస్ట్ యష్మి అని చెప్పుకోవచ్చు. ఇంక అంతకుమించి చెప్పేది ఏమీ లేదు, క్లియర్. 12th వీక్ యష్మికి టట్టా బై బై చెప్పాను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్